జమిలీ ఎన్నికల బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చేరింది. బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఎన్డీఏ, ఇండీ పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి. బిల్లును ఎన్డీఏ పార్టీలు స్వాగతించాయి. కానీ కాంగ్రెస్, తృణమూల్, ఎస్పీ, డీఎంకేలు బిల్లును వ్యతిరేకించాయి. కేంద్రం బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కోరింది. అయితే దీనిపై డివిజన్కు విపక్షాలు కోరాయి. దీంతో ఓటింగ్ జరిగింది. జేపీసీకి పంపడానికి అనుకూలంగా 269 ఓట్లు పడ్డాయి. 198 మంది వ్యతిరేకించినట్టు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. కొత్త పార్లమెంట్లో ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ జరగడం ఇదే మొదటిసారి. शुद्धि के अध्ययन दिन मत विभाजन परिणाम पक्ष में हाँ में 269, विपक्ष में 198। तो ये पर्ची से मतदान में करेक्शन करें। शुद्धि के अध्ययन दिन मत विभाजन परिणाम पक्ष में हाँ में 269, विपक्ष में 198। तो ये पर्ची से मतदान में करेक्शन करें। शुद्धि के अध्ययन दिन मत विभाजन परिणाम पक्ष में हाँ में 269, विपक्ष में 198। तो ये पर्ची से मतदान में करेक्शन करें। शुद्धि के अध्ययन दिन मत विभाजन परिणाम पक्ष में हाँ में 269, विपक्ष में 198। तो ये पर्ची से मतदान में करेक्शन करें। शुद्धि के अध्ययन दिन मत विभाजन परिणाम पक्ष में हाँ में 269, विपक्ष में 198। तो ये पर्ची से मतदान में करेक्शन करें। शुद्धि के अध्ययन दिन मत विभाजन परिणाम पक्ष में हाँ में 269, विपक्ष में 198। तो ये पर्ची से मतदान में करेक्शन करें। शुद्धि के अध्ययन జమిలీ ఎన్నికల బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి చేరింది. బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఎన్డీఏ, ఇండీ పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇప్పుడు ప్రస్తుతానికి 269 ఓట్లతో పూర్తి స్థాయిలో సాధారణ మెజారిటీతో లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి లభించింది. కేవలం 198 మాత్రం వ్యతిరేకంగా వేయటం జరిగింది. కాబట్టి సాధారణ మెజారిటీ మాత్రమే సరిపోతుంది. కాబట్టి సాధారణ మెజారిటీతో ఈ బిల్లుకు అనుమతి లభించింది. ఆ మేరకు ఈ బిల్లును వెనువెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించడం జరిగింది. ఆ మేరకు సుదీర్ఘంగా కమిటీ ఏర్పాటవుతుంది. కమిటీ చైర్మన్ ఏర్పాటవుతారు. ఆ తర్వాత కమిటీ సభ్యులంతా కూడా వివిధ స్టేక్ హోల్డర్స్, దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా సంప్రదించి వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. పార్టీల నేతలందరినీ కూడా సంప్రదించిన తర్వాత వారి అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు. వారికి ఉన్నటువంటి సందేహాలను, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు వారికి సమగ్రమైనటువంటి ఒక అభిప్రాయాన్ని కలగజేసేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా చొరవ తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతానికి అనుమతి లభించింది, కానీ ఇకపోతే సుదీర్ఘ ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఏమేమి జరగబోతుంది, ఏ రకంగా ఉండబోతుంది అన్నది ఒక పెద్ద చర్చనీయాంశం కాబోతుంది. మొత్తంగా దేశ రాజకీయ వ్యవస్థను, రాజకీయాలను కూడా పెద్ద ఎత్తున మలుపు తిప్పేందుకు గాను ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని, ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సంకల్పించింది. ఆ సంకల్పంలో భాగంగానే 2 కీలకమైనటువంటి బిల్లులను ఈరోజు అనుమతించి లోక్సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి లభించింది. ఆ మేరకు దీనిపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత అయితే రాజ్యసభలో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యులు కనుక చూసుకున్నట్లయితే కేవలం 112 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఎన్డీఏ కూటమికి ఉంది. రాజ్యసభలో
సభ్యుల మద్దతు కూడగట్టుకోవాలంటే పార్టీల అనుమతి ఉండాలి. పార్టీలు అంగీకరిస్తేనే ఆ మేరకు అన్ని పార్టీలు కూడా ఆ మద్దతు తెలియజేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి 112 మంది సభ్యులతో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కమిటీ ఏమాత్రం కూడా పెద్దల సభలో అనుమతి లభించేందుకు అంత సులభమైనటువంటి అంశం కాదు. కాబట్టి ఇది కేవలం ఏకాభిప్రాయాన్ని సాధించడం ద్వారానే, అదేవిధంగా పార్టీల మద్దతు లభిస్తేనే ఆ మేరకు దీనికి మోక్షం లభిస్తుంది. ఈ బిల్లులు చట్టరూపం దాల్చేందుకు అవకాశం ఉంది. అయితే లోక్సభలో కూడా దాదాపు 293 మంది సభ్యులు మద్దతు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఇంకా కనీసం ఒక 70 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దానికి సంబంధించి శ్రమిస్తే లోక్సభలో ఏదన్నా ఫలితం ఉండే అవకాశం ఉందేమో, కానీ రాజ్యసభలో మాత్రం అంత సులభమైన అంశం కాదన్న అంశాన్ని రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఏదైనప్పటికీ కూడా మనకి గణాంకాలు మన ముందున్నాయి. రాజ్యసభ యొక్క బలాబలాలు, అదేవిధంగా లోక్సభ యొక్క బలాబలాలు, వీటన్నిటిని చూసినట్లయితే అంత సులభమైనటువంటి అంశం మాత్రం కాదు. దీనికి కష్టపడాలి, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒప్పించాలి. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా ఈ బిల్లుల ముఖ్య ఉద్దేశం లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి గనక ఎన్నికలు జరిగినట్లయితే డబ్బుని, అంటే ప్రజాధనాన్ని ఆదా చేయొచ్చు. అదేవిధంగా ఎలాంటి విరామం లేకుండా నిరంతర అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంది. 5 ఏళ్ల పాటు ఎలాంటి ఎన్నికలు లేనట్లయితే ఆ మేరకు ప్రగతి వేగంగా కొనసాగేందుకు అవకాశం ఉంది. జాతీయ స్థూలోత్పత్తి పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. 1 నుంచి 1.5% పెరిగినట్లయితే అది పెద్ద ఎత్తున మార్పు తెచ్చేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని ప్రభుత్వం కూడా చెబుతుంది. అయితే మనం ఇప్పుడు కనుక చూసినట్లయితే 2005లో 2 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 2006లో, 2007లో, 2008లో వరుసగా ఎన్నికలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా 4 రాష్ట్రాలు, 5 రాష్ట్రాలు. 2008లో అయితే దాదాపు 9 రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ ఈ రకంగా ఉన్నట్లయితే సమయం వృధా అవుతుంది. కేంద్ర మంత్రులు వారి యొక్క పనితీరుపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిరంతరం ఎలాంటి ఎన్నికలు లేకుండా 5 ఏళ్ల పాటు ఎన్నికలకు విరామం ఇవ్వటం, అదేవిధంగా 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుపుకొని సభలను ఏర్పాటు చేసుకోవటం, ఆ మేరకు వేగంగా ఇలాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో వేగంగా అభివృద్ధి సాధించి ప్రపంచంలో పెద్ద అగ్రగామి దేశంగా మనం నిలవాలంటే ఆ మేరకు ప్రగతి వేగంగా కొనసాగించాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ రకంగా చేసేందుకు సంకల్పించింది. ప్రస్తుతానికి లోక్సభలో ఈ బిల్లులకు అనుమతి లభించింది. తదనంతరం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో సంప్రదింపులు